మోసపోద్దు. దేవుడు విక్రింపబడడు. మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడు. నీ జీవితంలో నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, నీలో పరిశుద్ధత ఎంత కాపాడుకుంటున్నావు, నీలో విలువ ఎలాగ క్యారెక్టర్ నువ్వు కలిగి ఉంటున్నావో దాని తగినట్టుగానే నీ జీవిత విలువ ఉంటది. అందరూ అలాగ ఉన్నారు కదా, అందరూ అలాగ చేస్తారు కదా, అందరూ అలాగ బ్రతుకుతున్నారు కదా, సో వాడి విలువ అంతే. కానీ నీవు యథార్థతతో నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ జీవితంలో ఒక క్యారెక్టర్, ఇఫ్ యూ కెన్ హ్యావ్ ద వాల్యూ, యూ విల్ నాట్ బి వర్త్లెస్. యూ విల్ నాట్ బి వర్త్లెస్. అందరు వేగంగా పోవచ్చు, అందరు తొందరగా పోవచ్చు, అందరు తొందరగా రీచ్ అవ్వచ్చు. సో చిన్న స్థాయిలంటే తొందరగా వస్తాయి, పెద్ద స్థాయి ఓరక రాదు. ఏది జరిగినా నీ మంచిగా వచ్చింది. అది నష్టం జరిగినా నీ మంచిగా వచ్చింది. కొద్ది రోజుల తర్వాత నీకు అర్థమైంది. నువ్వు నీ చేతిలోకి రాకుండా ఒకటి జారిపోయినా సరే చివరికి చూసుకుంటే అది నీ మంచిగా వచ్చి ఉంటది. నువ్వు ఫెయిల్ అయినా కూడా నీ మంచిగా వచ్చి ఉంటది. అది నువ్వు పాస్ అయినా నీ మంచిగా వచ్చి ఉంటది. నువ్వు గెలిచినా నీ మంచిగా వచ్చింది. నువ్వు ఓడిపోయినా కూడా చివరికి వెనక్కి తిరిగి చూసుకుంటే అది నీకు ప్లస్ అయి ఉంటుంది, మైనస్ కాదు. ఇది దేవుని ప్రేమించే వారికి దేవుడిచ్చిన కృప. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మేలుకే. ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడటానికి ఆశపడుతున్నారు? దేవుడితో మాట్లాడటానికి ఆశపడుతున్నారా? నిజంగా ఒంటరితనం పోరాడే పరిస్థితుల్లో, దేవా నీ వాకు నా పాదానికి దీపమయ్యా, నాకు వెలుగయ్యా, నీ వాకు నన్ను నడిపించేది, నన్ను బ్రతికించేది, ఇది నాకు మన్నా. దేవుడు వాక్యాన్ని చదువుతున్నామా, లోక వార్తలు వింటామా? ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి, సైకాలజిస్ట్ చెప్తారు, డిప్రెషన్ ఉన్నవాడు ఇంకా లోక వార్తలు చదివితే ఇంకా డిప్రెస్ అవుతాడు. ఎందుకంటే వార్తలు ఉన్న సకానే కదా 90% డిప్రెషన్. కానీ దేవుడు వాకు అలా కాదు, జీవాన్ని ఇచ్చేవా, బలపరిచేవా. ఐఎమ్ ఛాలెంజింగ్. మీ జీవితంలో మీరు ఒంటరితనాలు వెళ్ళారంటే లెట్ గాడ్ టేక్ ద అడ్వాంటేజ్. కొన్నిసార్లు ఏం జరుగుతుందో అర్థం కాకపోవచ్చు, ఏమవుతుందో తెలియకపోవచ్చు. కానీ దేవుని వాక్యాన్ని చదివిన వాడికి ధైర్యం వస్తుంది. నా దేవుడు మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడు. నా దేవుడు మాట ఇచ్చాడు, జరిగిస్తాడు. నా దేవునికి సాధ్యము. కానీ నేను చేయవలసి ఉంది, నేను చేయవలసింది చేయకుండా దేవుడు కార్యం చేయడు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. మీరు చేయవలసింది చేయకుండా దేవుడు కార్యం జరిగించాడండి. ఈరోజు చాలా మంది నేను డిప్రెషన్ ఉన్నాను కాబట్టి నన్ను బ్రతికించయ్యా, నీ రూపులోనే